Hello everyone, welcome back to our YouTube channel, Semester Saviors. Okay, fine. If you ask me, is there any repeated question or any repeated concept? Then I told you this regular language is that most important concept and there is a highly chance to get a question from this concept. So without any further delay, let's begin the class. Okay, so this regular expression is also called as regex. ఆ నేమ్ ఎలా వచ్చిందంటే రెగ్యులర్ లో ఆర్ఈజీ అండ్ ఎక్స్ప్రెషన్ లో ఈఎక్స్ ఆ రెండింటి కాంబినేషనే ఈ రెగెక్స్ అన్నమాట. ఓకే, సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని అనొచ్చు లేదంటే రెగెక్స్ అని కూడా అనొచ్చు. నౌ కమింగ్ టు ద డెఫినేషన్. A regular expression is a string. A regular expression is a string that describes the whole set of strings. The whole set of strings. Okay. According to a certain syntax rule. Certain syntax rule. ఆ రూల్ ఏంటనేది మనం తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ స్ట్రింగ్. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక స్ట్రింగ్ దట్ డిస్క్రైబ్స్ ద హోల్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్. ఓకే, మనం ఇప్పటి వరకు ఫైన్ స్టేట్ మెషిన్స్ కోసం చూసాం. అవి ఏం చేస్తే విచ్ డిస్క్రైబ్స్ ద హోల్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్. ఓకే, కానీ ఇప్పుడు ఎక్స్ప్రెషన్. ఓకే, సో we represent these expressions. Sorry, we represent those abstract machines with these రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో రెండు చేసేది ఒకటే కదా, సో రెండు కూడా సేమ్ రిప్రజెంటేషన్స్, ఐ మీన్ సేమ్ కైండ్ లోగా వస్తాయి. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఈ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ కి ఒక ఫైవ్ స్టేట్ మెషిన్స్ డిజైన్ చేసాం అండ్ ఆ స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అనేది ఈ అబ్స్ట్రాక్ట్ మెషిన్స్ నుంచి చూసాం. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్ట్రింగ్స్ నథింగ్ బట్ ఎక్స్ప్రెషన్స్. స్ట్రింగ్స్ అన్న ఎక్స్ప్రెషన్స్ అన్న ఆల్మోస్ట్ సేమ్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని బిల్డ్ చేస్తాం అకార్డింగ్ టు ఏ సర్టెన్ సింటాక్స్ రూల్. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఆ తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది వాట్ ఈస్ యాక్చువల్లీ దిస్ అని. సో ఎగ్జాంపుల్ ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ that ends with 1. ఓకే, సో వీటికి సెట్ ఏమవుతుంది, అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను మీరు సెట్ ఫామ్ చేసేటప్పుడు ఫస్ట్ లీస్ట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో లీస్ట్ నెంబర్ ఇక్కడ ఏమవుతుంది, ఆబ్వియస్ గా 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ సింగిల్ డిజిట్ అయిపోయింది, ఇప్పుడు 2 డిజిట్స్ వస్తే 0 1 అండ్ 1 1 అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ 3 digits 0 0 1 0 1 1 1 0 1 1 1. ఓకే, అలా అండ్ సో ఆన్. సో దీనికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ చేద్దాం. ఓకే, ఏం చేస్తుంది, స్టార్టింగ్ 1 ఉంది. ఓకే, సో 1 రాసుకున్నా, నెక్స్ట్ దాంట్లో ముందు 0 ఉంది అండ్ నెక్స్ట్ 1 కూడా ఉంది. మీకు ఇది తర్వాతకి ఎగ్జాంపుల్లో ఎలా చేయాలని చెప్తాను, డైరెక్ట్ ఇక్కడ రాసేస్తాను. ఓకేనా, ఫర్ టైం బీయింగ్ 0 1 0 స్టార్ 1 స్టార్, ఆర్ దీనికన్నా బెటర్ 0 + 1 హోల్ స్టార్ 1. ఓకే, సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ 0 + 1 అంటే either 0 or 1. ఓకే, either 0 or 1. ఫైన్, దానికి స్టార్ అంట. స్టార్ అంటే ఐ మీన్ రిపీటెడ్ గా, పవర్ కదా, పవర్ వాల్యూ, సో రిపీటెడ్ గా.
అండ్ ఐ థింక్ మీకు ఇప్పుడు కాకుండా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం బెటర్. సో ప్రెసెంట్కి మీకు ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో జస్ట్ చూడండి చాలు. ఈ స్ట్రింగ్స్ యాక్సెప్ట్ చేయడానికి ఇదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అంటే ముందు ముందు ఇంకా మనం చాలా చూద్దాం. ఓకేనా? వై ఇట్ ఈస్, అసలు ఎందుకు, వాట్ దే యూజ్ ఫర్, ఎందుకు, ఎందుకంటే దీస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ commonly used in tasks such as అవి ఏంటంటే వ్యాలిడేషన్, సారీ ఇక్కడ కనపడుతుంది కదా, వ్యాలిడేషన్, నెక్స్ట్ సర్చింగ్ అండ్ టెక్స్ట్ ఎడిటర్స్, సర్చింగ్ అండ్ పార్సింగ్. ఈ పార్సింగ్ కోసం మీరు నెక్స్ట్ క్లాస్ లో చూద్దరు కానీ ప్రెసెంట్ మీకు వ్యాలిడేషన్ అంటే ఏంటో తెలుసు, సర్చింగ్ అంటే ఏంటో తెలుసు. ఇది కూడా ఒక టెక్స్ట్ ఎడిటర్ లో చూస్తారనమాట. ఓకేనా? ఫైన్. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. అది కూడా ఈ వ్యాలిడేషన్ మీద. వ్యాలిడేషన్ అంటే ఏంటి, అది కరెక్టా కాదు చూసుకుంటారు, కరెక్ట్ ఫార్మెట్ లో ఉందో లేదో చూసుకుంటారు. ఓకే ఫైన్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే వీ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ ఈమెయిల్ ఆర్ నాట్ అనేది చెప్పాలి. ఓకే, సో దీనికి ఎలా రాస్తామంటే స్టార్ట్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అండ్ నౌ స్టార్టింగ్ మీరు ఏమైనా రాయొచ్చు కదా. సో ఏ టు జెడ్ వరకు ఏమైనా ఉండొచ్చు, అండ్ ఏ టు క్యాపిటల్ జెడ్, క్యాపిటల్ లెటర్స్ కూడా అవ్వచ్చు, 0 to 9 లెటర్స్ కూడా పెడతారు కదా. అండ్ నెక్స్ట్ డాట్స్ కానీ ఇంకేమైనా సింబల్స్ ఇంకేమైనా ఉంటే అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కంప్లీట్ అయ్యాక క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి ప్లస్ వీటితో పాటు లాస్ట్లో కంపల్సరీగా @gmail.com అనేది ఉండాలి. అంతేనా? మీరు కంపల్సరీ ఇది రాయాలి. ఇది రాయకపోతే అది యాక్సెప్టబుల్ కాదు. ఆ ముందు ఏమైనా కావచ్చు. ఫైన్. అండ్ దీంట్లో ఈ క్యాప్ సింబల్ ఉంది కదా, ఈ క్యాప్ సింబల్ ఇది ఇనిషియేట్ అన్నమాట, స్టార్టింగ్ సింబల్, ఇది ఎండ్ సింబల్. ఓకే, సో ఈ స్ట్రింగ్ అనేది దీంతో స్టార్ట్ అవుతుంది, దీంతో ఎండ్ అవుతుంది, ఈ మధ్యలో ఉన్నది. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, ఏ టు జెడ్, స్మాల్ ఏ టు జెడ్, క్యాపిటల్ ఏ టు జెడ్, 0 to 9 డాట్ అండర్ స్కోర్, ఇంకేమైనా సింబల్స్ ఉంటాయి, ప్లస్ ఉన్న మైనస్ ఉన్న దీంట్లో యాడ్ చేసుకుంటారు. ఆ ముందు వేటితో అయితే మనం ఫామ్ చేయొచ్చో ఈమెయిల్ ని. ఓకే, ఆఫ్టర్ దట్ కంపల్సరీగా @gmail.com అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఈమెయిల్ అయితే @email.com, ఒకవేళ యాహూ అయితే @yahoo.com, లాస్ట్ లో అవి కంపల్సరీ ఉండాలి. ఓకే, సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ వ్యాలిడ్ ఈమెయిల్. డన్. ఓకే, దీని తర్వాత మీకు ఒక కొంచెం ఆపరేషన్స్ performed on రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో మీరు కూడా మీ ఓన్గా రాయాలి కదా, కాబట్టి వీటి కోసం తెలుసుకోవాలి. ఓకేనా? వీటి కోసం తెలిస్తే ఆల్మోస్ట్ మీరు మీ ఓన్గా రాసేయచ్చు. అవి ఏంటంటే యూనియన్ మీన్స్ ప్లస్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0+1 అని ఉంది, దీన్ని మీనింగ్ ఏంటంటే ఎయిదర్ 0 ఆర్ 1. ఓకే, సో యూనియన్ అంటే ప్లస్, ఇక్కడ ఏమవుతుంది ఎయిదర్ 0 ఆర్ 1. నెక్స్ట్ కన్కాటినేషన్ డాట్. కన్కాటినేషన్ అంటే మీకు తెలుసు, కాంబినేషన్, కంబైన్ చేయడం. ఎగ్జాంపుల్ 0 1 అంటే 0 ఫాలోడ్ బై 1. సో 0 అనేది 1 ఫాలో అవుతుంది, మీన్స్ 1 వెనకాల 0 కంపల్సరీ ఉంటుంది అని మీనింగ్. నెక్స్ట్ థర్డ్ ఆపరేషన్ వచ్చి స్టార్ క్లీన్ క్లోజర్.
స్టార్ క్లీన్ క్లోజర్. దీన్ని స్టార్ తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 0 స్టార్ అంటే ఎప్సిలాన్ 0 ప్లస్ 00 ప్లస్ 000 అండ్ సో ఆన్. 0 స్టార్ అంటే సింపుల్లీ 0 పవర్, అది ఎంతైనా కావచ్చు. ఓకేనా? బట్ ఇనిషియల్ గా 0 కూడా, ఎంటీ మీన్స్ 0 కదా, ఐ మీన్ నథింగ్, నల్. ఓకే, దాన్ని కూడా అలో చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ఆపరేషన్ వచ్చి పాజిటివ్ క్లీన్ క్లోజర్. ఏంటది? పాజిటివ్ క్లీన్ క్లోజర్. ఇది ప్లస్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 పవర్ ప్లస్ అంటే ఇది నల్ స్ట్రింగ్స్ ని యాక్సెప్ట్ చేయదు. కంపల్సరిగా ఒక స్ట్రింగ్ ఉండాలి. 1 ప్లస్ 11 ప్లస్ 111 ప్లస్ అండ్ సో ఆన్ అనమాట. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఇదే. ఇది నల్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, ఇది నల్ ని యాక్సెప్ట్ చేయదు. ఈ రెండింటికి డిఫరెన్స్ అదే. ఓకేనా? అండ్ ఇందాక మీకు చెప్పాం కదా, ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, అది ఇప్పుడు చూద్దాం అన్నట్టు. 0 ప్లస్ 1 స్టార్ 1, ఇదే కదా ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి. అండ్ ఇంకొకటి ఫిఫ్త్ వచ్చేసి when using parenthesis. సో ఈ బ్రాకెట్స్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఈ బ్రాకెట్ మొత్తానికి అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఇది జస్ట్ నేను రాస్తున్నా మీకు అర్థం అవడానికి కోసం. ఓకేనా? ఇది పాయింట్ కాదు, ఇది ఆపరేషన్ ఏం కాదు, మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, 0 ప్లస్ 1 అంటే ఏంటి? ప్లస్ అనేది యూనియన్ ఆపరేషన్. ఇది ఏం చేస్తుంది? ఏదర్ 0 ఆర్ 1. సో ఇక్కడ 0 ప్లస్ 1 అంటే ఏదర్ 0 ఆర్ 1. ఓకే, స్టార్ మీన్స్ స్టార్ క్లోజర్, అది ఎన్నైనా కావచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 0 అయిపోయింది, 0 అయితే 1. నెక్స్ట్ థింగ్ ఏంటి? 0 1, రైట్? సో ఏదర్ 0 ఆర్ 1 కదా. ఇక్కడ 0 తీసుకుందాం, ఏదో 0 తీసుకోవచ్చు కదా. 0 తీసుకున్నాం, నెక్స్ట్ 1, 0 1, నెక్స్ట్ 1 1, అలానే ఏదో 0 ఆర్ 1 కాబట్టి ఇక్కడ 1 తీసుకున్నా. నెక్స్ట్ 2 టైమ్స్ 0 0 1 తీసుకోవచ్చు కదా, స్టార్ అంటే రిపీటెడ్ గా. ఓకేనా? సో లైక్ దట్ ఇట్ ఫార్మడ్. డన్, ఫైన్. ఇప్పుడు మనం కొంచెం ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో హియర్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్ ఫర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఇవి చేశాక మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది, మీరు ఓన్ గా కూడా చేసేయచ్చు. ఓకేనా? ఫైన్. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్. రైట్, సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1a followed by some number of b's. మీకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, అది ఇక్కడ మెయిన్ పాయింట్. అది అర్థమయ్యాక మీరు చేసేయచ్చు, అదే ఒక పెద్ద టాస్క్ అనమాట. సో ఫస్ట్ దీనికి సెట్ ని ఫామ్ చేద్దాం. అదేంటంటే సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1a followed by number of b's. ఆల్రెడీ ఇంతకు మాట్లాడుకున్నాం. 0 ఫాలోడ్ బై 1 అంటే 0 బ్యాక్ సైడ్ ఉంటుంది, 1 తర్వాత ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పాడు? 1a ఫాలోడ్ బై సమ్ నంబర్ ఆఫ్ జీరోస్, సమ్ నంబర్ ఆఫ్ b's. ఓకే, సో 1a ఫాలోడ్ బై సమ్ నంబర్ ఆఫ్ b's. ఫైన్. నెక్స్ట్ ఇక్కడ 1b ని ఫాలో అవుతుంది, నెక్స్ట్ 2b's ని ఫాలో అవుతుంది, నెక్స్ట్ 3b's ని ఫాలో అవుతుంది. అలా ఫాలో అవుతూనే ఉంటుంది. ఓకే, సో సమ్ నంబర్ అన్నాడు, సో కంపల్సరీ సమ్ బి అనేది ఉండాలి, స్టార్టింగ్ లో ఏ అనేది ఉండాలి. సో దీనికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫైండ్ చేయాలి. ఏంటి? సో స్టార్టింగ్ ఏ ఉంది కాబట్టి ఏ ప్రతిదానికి కామన్ గా ఉంది. నెక్స్ట్ బి అనేది రిపీటెడ్ గా మారుతుంది అనమాట. సో ఏం చేయాలి? బి స్టార్ రాస్తామా, బి
పాజిటివ్ క్లీన్ క్లోజర్ రాస్తామా? బి పాజిటివ్ క్లీన్ క్లోజర్ రాస్తాం. ఎందుకు అంటే ఇక్కడ మినిమం నంబర్ ఆఫ్ బీస్ ఇస్ 1. ఒకవేళ 0 అయితే అప్పుడు స్టార్ రాస్తాం. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, సమ్ పాజిటివ్ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఎగ్జాక్ట్లీ 1 బి. సో దీనికి రివర్స్ లో ఉంది. అదేంటంటే సమ్ పాజిటివ్ నెంబర్, ఓకే, సమ్ పాజిటివ్ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఎగ్జాక్ట్లీ 1 బి. జస్ట్ రివర్స్ లో ఉంది. ఏంటి? ఏ బి. ఓకే, నెక్స్ట్ ఏఏబి, ఏఏఏబి, నెక్స్ట్ అండ్ సో ఆన్. ఓకే, దీనికి ఏం రాస్తారు? ఐ థింక్ మీరు ఈజీగా చెప్పచ్చు. ఏంటి? యా, ఏ ప్లస్ బి. ఓకే, ఏ ప్లస్ బి, ఇది దీని రివ్యూ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ that have at least 2 symbols begin and end with 1 A and in between many number of B's. ఇక్కడ కాన్సెప్ట్ మీకు అర్థమైందా? సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఆఫ్ ఏస్ అండ్ బీస్, ఏస్ అండ్ బీస్ తో స్ట్రింగ్స్ ఉంటాయంట, దట్ హ్యావ్ అట్లీస్ట్ 2 సింబల్స్. దాంట్లో లీస్ట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్ వచ్చేసి 2. ఓకే, లీస్ట్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఇస్ 2 అండ్ ఇట్ బిగిన్ అండ్ ఎండ్ విత్ 1A and 1A and in between number of B's with 1A. అంటే స్టార్టింగ్ లో ఒక ఏ, ఎండింగ్ లో ఒక ఏ, స్టార్టింగ్ లో ఒక ఏ, ఎండింగ్ లో ఒక ఏ, మధ్యలో ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు అని అంటున్నాడు. ఓకేనా? సో ఈ సెట్ కి మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది చెప్పండి? సో స్టార్టింగ్ ఒకటే ఉంది కాబట్టి ఒకటి రాసా. నెక్స్ట్ ఏమొస్తుంది? నెంబర్ ఆఫ్ బీస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ బి ప్లస్ రాస్తామా, బి స్టార్ రాస్తామా చెప్పండి? ఆబ్వియస్ గా బి స్టారే రాస్తాం. ఎందుకు? అట్లీస్ట్ 2 సింబల్స్ అన్నారు, అట్లీస్ట్ 2 సింబల్స్. సో బి ప్లస్ వేస్తే 3 అయిపోతాయి లీస్ట్ వచ్చేసి. సో బి స్టార్ వేస్తే 2 అవుతాయి. సో అందుకు ఏ, బి స్టార్, ఏ. ఫైన్, డన్. నెక్స్ట్ క్వశ్చన్, సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఓవర్ ఆల్ఫాబెట్స్ ఏ అండ్ బి. సో సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్, ఇక్కడ ప్యాటర్న్ ఏం ఇవ్వలేదు, జస్ట్ వాటిని మ్యాచ్ చేసేయాలి అన్నారు అంతే. ఓకే, యాక్సెప్ట్ చేయాలి జస్ట్ ఏబి ఫార్మాట్ ఉంటే. అవి ఏంటంటే దీనికి ఎలా రాస్తామంటే ఏ ప్లస్ బి హోల్ స్టార్. సో ఏమైనా ఉండొచ్చు, ఏం లేకపోవచ్చు కూడా. సారీ, ఓవర్ ఏ కమ బి అన్నారు కాబట్టి మేబీ ఏమైనా ఉండొచ్చు అనుకుందాం మనం. సో ప్లస్ రాస్తున్నాం. స్టార్ అయితే ఏం లేదు అంటారు కదా, అందుకు. నెక్స్ట్ ఫిఫ్త్, సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎక్స్. ఓకే, పాజిబుల్లీ 0. సో 0 కూడా పాజిబుల్ అవుతుందంట. ఇప్పుడు చేయండి అబ్బాయిలు. ఇప్పటి వరకు కొంచెం ఈజీనే, ఇక్కడ నుంచి కొంచెం లాజికల్ గా థింక్ చేయాలి. సో ఫస్ట్ సెట్ ఏమవుతుంది? పాజిబుల్లీ 0 కాబట్టి నల్ అవ్వచ్చు. నెక్స్ట్ 2x, నెక్స్ట్ 4x, నెక్స్ట్ 5x, ఐ మీన్ 6x. ఓకే, అండ్ సో ఆన్. ఇలా ఉండొచ్చు. ఫస్ట్ దీనికి చెయ్యాలి కాబట్టి ఏం చేద్దాం? ఓకే, నేను ఒకటి రాస్తాను, అది అవుతుందో లేదో చెప్పండి. ఎక్స్ ఎక్స్ హోల్ స్టార్. అవుతుందా? అవుతుంది. ఎందుకంటే ఇది ఏం చేసాం? ఎక్స్ ఎక్స్ హోల్ స్టార్ అంటే ఇక్కడ పెరాన్సిస్ ఇచ్చాం, ఐ మీన్ బ్రాకెట్స్ పెట్టాం. బ్రాకెట్స్ పెట్టామంటే ఈ క్లోజర్ అనేది రెండింటికి అప్లికేబుల్ అవుతుంది, ఈ కాంబినేషన్ లో అప్లికేబుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ 1 టైం, సారీ ఇక్కడ స్టార్ పెట్టాం కాబట్టి ఏం లేకపోవచ్చు కూడా, నల్ కూడా అవ్వచ్చు.
నెక్స్ట్ 1 టైం, నెక్స్ట్ 2 టైం, 1 టైం అయింది, ఇది 2 టైం, నెక్స్ట్ 3 టైం అంటే 6 టైమ్స్ వస్తుంది. ఓకే, సో సింపుల్లీ ఎక్స్ పవర్ స్టార్ అంటే ఎక్స్ పవర్ 0 ప్లస్ ఎక్స్ పవర్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 2 ప్లస్ ఎక్స్ పవర్ 3, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎక్స్ పవర్ ప్లస్ అంటే ఎక్స్ పవర్ 1 స్టార్ట్ అవుద్ది, ఎక్స్ పవర్ 2 ప్లస్ ఎక్స్ పవర్ 3 అన్నిసార్లు రిపీటెడ్గా వస్తాయి. సో ఎక్స్ 1 టైం ఉంటుంది. ఓకే, ఎక్స్ 2 టైమ్స్ ఉంటాయి, 2 టైం, 3 టైమ్స్. అర్థమైందా? అలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఈవెన్ నెంబర్స్. ఇక్కడ పాజిటివ్ ఇచ్చాడు, ఆల్రెడీ మనం చేసాం, సో ఇది మీకే ఇచ్చేస్తున్నా. దీనికి ఏమొస్తుంది మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఎక్సెస్. కొట్టాడు దెబ్బ. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామంటే ఈవెన్ నెంబర్ కి ఒకటి కలిపితే ఆడ్ అయిపోతుంది కదా. సో అందుకే ఒకటి కలిపేద్దాం, అది ముందైనా వెనకైనా కలిపేద్దాం. బ్యాక్ సైడ్ కలుపుదాం, అవుతుంది. ఆర్ ఫ్రంట్ సైడ్ కూడా కలపచ్చు. సో రెండు కూడా ఆన్సర్స్. ఫైన్. నెక్స్ట్ ఓకే, లాస్ట్ వన్. సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ స్టార్టింగ్ విత్ ఏ అండ్ ఎండింగ్ విత్ బి. సో ఏతో స్టార్ట్ అవ్వాలి అండ్ ఎండ్ విత్ బితో అవ్వాలి. సో మధ్యలో ఏమైనా ఉండొచ్చు. సో దీనికి ఏం రాస్తాం? స్టార్టింగ్ లో ఏ, ఎండింగ్ లో బి ఫిక్స్. ఈ మధ్యలో దానికి ఏబి కాంబినేషన్స్ తో ఉండాలి. ఏబి కాంబినేషన్స్ తో ఉండాలి అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి హోల్. ఇక్కడ స్టార్ పెడతా, ఎందుకంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకేనా, అందుకు ఏ ప్లస్ బి స్టార్. ఫైన్. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో మోస్ట్లీ మీకు అర్థమయ్యే ఉంటుంది ఎలా రాస్తున్నాం అనేది. ఇంకా చాలా ఉన్నాయి, వాటి కూడా చూసి నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద ఆర్డర్స్ థియరం. దిస్ ఈజ్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నేర్చేసుకుందాం. సరే, ఇంకెందుకు లేటు. డన్. సో థియరం. సో వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ దిస్ థియరం? If P and Q are the two regular expressions over alphabets, and if P doesn't contain epsilon, then the following equation in R means regular expression given by R equal to Q plus RP has a unique solution, that is R equal to QP star. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ P and Q are two regular expressions అనుకోమన్నాడు. ఓకే, ఓవర్ సమ్ ఆల్ఫాబెట్స్. దెన్ ఫైన్. నెక్స్ట్, ఇఫ్ P doesn't contain epsilon, P సెట్ లో ఎప్సిలాన్ లేకపోతే, then the following equation in R given by R equal to Q plus RP ఈ ఫార్మాట్ లో ఉంటే దానికి హ్యాజ్ ఎ యూనిక్ సొల్యూషన్ R equal to QP స్టార్ అని రాసుకోవచ్చు అంట. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, R equal to Q plus RP అని వస్తే దాన్ని మనం R equal to QP స్టార్ అని రాయొచ్చు. ఓకే, సో ఎలా ఏంటి అని చెప్పేసి ఒక చిన్న ప్రూఫ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇది అవుతుంది అనుకుందాం, ఒకసారి చెక్ చేద్దాం అసలు ఇది దీనికి ఈక్వల్ అవుతుందా లేదా అని. సో ఫర్ R equal to QP స్టార్ చెక్ చేద్దాం. ఏంటంటే మనకేమి ఇచ్చాడు? R equal to Q plus RP. దీన్ని కాస్త ఇది చెయ్యాలి. ఓకే, సో R equal to ఇక్కడ R అంటే ఏంటి ఆల్రెడీ ఇచ్చాడు, R equal to QP స్టార్ అని. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను, R equal to QP స్టార్ P. ఓకే, సో R equal to వీటిలో Qని కామన్ తీస్తే
ఇక్కడ దీంట్లో క్యూని కామన్ తీస్తే ఏముంటది ఇంకా 1 కాదు. మనకి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ లో 1 ఉంటుంది, బట్ ఇక్కడ 1 కాదు, ఎప్సిలాన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏం లేకపోతే ఎప్సిలాన్ ప్లస్ ఇక్కడ క్యూని కామన్ తీసేస్తే పి స్టార్ పి, పి స్టార్ పి. సో ఆర్ ఈక్వల్ టు క్యూ, ఎప్సిలాన్ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే కదా. సో ఇక్కడ పి స్టార్ పిని మాత్రమే కన్సిడర్ చేస్తా. సో ఇక్కడ పి స్టార్ పిని ఏమంటారు, పి స్టార్ అని రాయచ్చా? అంతే కదా, పి స్టార్ అంటే పి పవర్ నంబర్ ఆఫ్ ఇన్ఫినిటీ అన్నమాట, దానికి కౌంట్ లేదు. సో పి స్టార్ అని రాస్తున్నా. సో ఫైనల్లీ ఆర్ ఈక్వల్ టు క్యూపి స్టార్ వచ్చిందిగా. ఓకే, మనకి తెలుసు కాబట్టి ఇది వచ్చేసింది. ఇప్పుడు తెలియకుండా వెళ్దాం. ఇలాంటిది ఒకటి ఉందని తెలీదు అని అనుకుందాం. సో ఫర్ యూనిక్ సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్ అన్నాడు కదా, దాన్ని కూడా ఒకసారి చెక్ చేస్తున్నాం. ఫర్ యూనిక్ సొల్యూషన్ దీనికి ఏం చేస్తామంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుందాం, దాని నుంచి డెరైవ్ చేద్దాం. క్యూ ప్లస్ ఆర్పి. ఓకే, సో సేమ్ ఆర్ అంటే ఏంటి, క్యూ ప్లస్ ఆర్పి వీడే చెప్పాడు కాబట్టి క్యూ ప్లస్ ఆర్ ప్లస్ లో క్యూ ప్లస్ ఆర్పిని పెట్టుకుంటా. పి వీటిలో చేసేద్దాం, సాల్వ్ చేసేద్దాం. క్యూపి ప్లస్ ఆర్ పిపి. ఓకే, క్యూ ప్లస్ ఆర్ పిపి మీన్స్ పి స్క్వేర్. నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఆర్ని క్యూ ప్లస్ క్యూపి ప్లస్ ఆర్ని చేద్దాం క్యూ ప్లస్ ఆర్పి. పి స్క్వేర్ ఇక్కడ. సో మళ్ళీ మల్టిపుల్ చేయండి, క్యూ ప్లస్ క్యూపి ప్లస్ క్యూపి స్క్వేర్ ప్లస్ ఆర్ పి క్యూబ్, ఆర్ పి క్యూబ్. ఓకే, నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు క్యూ ప్లస్ క్యూపి ప్లస్ క్యూపి స్క్వేర్ ప్లస్ మళ్ళీ ఆర్ అంటే ఏంటి, సేమ్ క్యూ ప్లస్ ఆర్పి హోల్ పి క్యూబ్. సో సాల్వ్ చేయండి, క్యూ ప్లస్ క్యూపి ప్లస్ క్యూపి స్క్వేర్ ప్లస్ క్యూపి క్యూబ్ ప్లస్ ఆర్ పి పవర్ 4. ఇది చేస్తే ఇలానే వస్తూనే ఉంటది. ఓకే, సో అలా ఎక్కడి వరకు వస్తుంది, ఆర్ ఈక్వల్ టు క్యూ ప్లస్ క్యూపి ప్లస్ క్యూపి స్క్వేర్ ప్లస్ క్యూపిఎన్ ప్లస్ ఆర్పిఎన్ ప్లస్ 1. ఓకేనా, ఇక చూడండి, ఆర్ క్యూపి క్యూబ్ ఉంది, క్యూపి క్యూబ్ ఉంది, అండ్ నెక్స్ట్ ఆర్పి పవర్ 4 ఉంది, ప్లస్ 1 అవుతుంది కదా. సో అందుకు అది రాశాను అనమాట. ఫైన్, నెక్స్ట్ వీటిలో వచ్చేసి ఆర్ ఈక్వల్ టు క్యూపి స్టార్ అని మనకు తెలుసు. ఓకే, సో క్యూ ప్లస్ క్యూపి ప్లస్ క్యూపి స్క్వేర్ ప్లస్ క్యూపి పవర్ ఎన్ ప్లస్ క్యూపి స్టార్ and p power n plus 1. Okay, since r equal to qp star, దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నా, ఇంకా మరి వేరే ఆప్షన్ కూడా లేదు, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నా. ఓకేనా, సో ఫైనల్లీ క్యూ ప్లస్ వీటన్నిటిలో కూడా క్యూ కామన్ తీస్తే ఎప్సిలాన్ ప్లస్ పి ప్లస్ పి స్క్వేర్ ప్లస్
and so on. Pn plus p star pn plus 1. ఓకే, సో సింపుల్గా ఏం రాయొచ్చు దీన్ని, ఆర్ ఈక్వల్ టు క్యూపీ స్టార్. మరి తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చాం అనమాట. ఓకేనా, సో సో ఇక్కడ డౌట్ రావచ్చు మనకి, ఇక్కడ యూనిక్ సొల్యూషన్ ని ప్రూవ్ చేయమన్నారు కదా, మరి ఇక్కడ తెలియకుండా ఎలా క్యూ ఆర్ ఈక్వల్ టు క్యూపీ స్టార్ పెట్టాము అని. బట్ ఇక్కడ అలా కంటిన్యూస్ గా వస్తూనే ఉంది, జస్ట్ ఒక చిన్న రాయేసాం అనమాట, రాయేసాం ఏమవుతుంది అని. ఓకే, సో ఫైనల్ గా ఆన్సర్ అదే చూపించింది. ఒకవేళ ఇక్కడ వేరే ఆప్షన్ వేరే ఆన్సర్ ఏమైనా వస్తే అప్పుడు ఇది తప్పు అవుతుంది, మన అజంప్షన్ అనేది తప్పు అవుతుంది అనమాట. ఇక్కడ జస్ట్ ఒక అజంప్షన్ అనుకోండి ఇది, ఓకేనా, ఇది రాయకండి అంటే ఇది అలాగా కంటిన్యూస్ వస్తూనే ఉంటది, ఒక ఎండింగ్ అనేది రాదు. ఫైన్, సో ఒక అజంప్షన్ చేశారు ఇక్కడ ఆర్ ఈక్వల్ టు క్యూపీ స్టార్ అని, ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ కూడా అదే. సో అవర్ అజంప్షన్ ఈస్ ప్రూవ్డ్. ఫైన్, డన్. సో దిస్ ఈస్ ద ఆర్డెన్స్ థియరం. ఏంటి ఆర్డెన్స్ థియరం? ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈస్ r equal to q plus rp, then it has a unique solution, that is r equal to qp star. సో మీరు నెక్స్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఈ ఫార్ములా అనేది కంపల్సరీ యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. యా, సో వచ్చేసింది, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ఫైనైట్ ఆటోమేటా. ఓకే, కన్స్ట్రక్ట్ చేసేద్దాం ఇంకా. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈక్వేషన్ ఫర్ ఈచ్ స్టేట్ బేస్డ్ ఆన్ ఇన్కమింగ్ హెచ్ఎస్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈక్వేషన్స్ చేయాలన్నమాట, ఈక్వేషన్స్ రాయాలి. ఓకే, ఫర్ ఈచ్ స్టేట్. డన్. నెక్స్ట్ ఏం చేయాలంటే యాడ్ ఇప్సిలాన్ టు ద ఇనీషియల్ స్టేట్. ఇనీషియల్ స్టేట్ కి ఇప్సిలాన్ ని యాడ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ ఏం చేయాలంటే సింప్లిఫై ద ఈక్వేషన్ యూజింగ్ ఆర్డెన్స్ ఫార్ములా. అదేంటి, అదే ఆర్ ఈక్వల్ టు క్యూ ప్లస్ ఆర్పి అయితే ఆర్ ఈక్వల్ టు క్యూపీ స్టార్ అని రాసుకోవచ్చు. అండ్ ఫైండ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఫైనల్ స్టేట్. సో ఫైనల్ స్టేట్ ఎక్స్ప్రెషన్ ని అలా సింప్లిఫై చేస్తూ రావాలన్నమాట. సో సింప్లిఫై చేస్తూ రావాలి. డన్. అండ్ ఇక్కడ మనకు ఒక 2 కండిషన్స్ ఉన్నాయి. మనం దేనికైనా కన్వర్షన్ చేసే ముందు దట్ ఫైనల్ స్టేట్ మెషిన్ షుడ్ నాట్ కంటైన్ ఎప్సిలాన్ ట్రాన్సాక్షన్స్. సో ఎప్సిలాన్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఫైనైట్ ఆటోమేటా షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ ఇనిషియల్ స్టేట్. ఒక ఇనిషియల్ స్టేట్ మాత్రం ఉండాలి. ఫైన్, డన్. సో ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ప్రతి ఎవ్రీ స్టేట్ కి కూడా ఈక్వేషన్ ఫామ్ చేయాలి. ఏంటి, Q1 కి ఏవైనా ఇన్కమింగ్ స్టేట్స్ ఉన్నాయా, లేవు. సో దీనికి ఇప్సిలాన్ పెట్టదాం, ఏం లేవు, సో ఖాళీగా ఉంచేయచ్చు. బట్ ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి, యాడ్ ఇప్సిలాన్ టు ద ఈక్వేషన్ ఆఫ్ ఇనిషియల్ స్టేట్. ఇనిషియల్ స్టేట్ కి ఇప్సిలాన్ పెట్టమన్నారు, సో ఇక్కడ ఏం లేదు, సో ఇప్సిలాన్ పెట్టేస్తున్నా. డన్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ Q2, నెక్స్ట్ స్టేట్ వచ్చి Q2కి ఏవైనా ఇన్కమింగ్ స్టేట్స్ ఉన్నాయా, యా ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తుంది, Q1 నుంచి. సో Q1A, దిస్ ఈక్వేషన్ ఈజ్ ఫర్ ద Q2. సో ఈ Q3కి ఇనిషియల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, Q1 నుంచి ఒకటి వస్తుంది. Q1 నుంచి ఏమొస్తుంది, B. సో Q1B ప్లస్ నెక్స్ట్ ఇది కంప్లీటెడ్. నెక్స్ట్ ఇదేంటిది, ఎక్కడి నుంచి వస్తుంది, Q2 అండ్ సింబల్ ఏంటి, A. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది చూడండి, సెల్ఫ్ లూప్, దానికి ప్లస్ Q3A. ఓకేనా, సో ఆ స్టేట్ కి ఏవైతే ఇన్కమింగ్ ఉన్నాయో వాటికి రాస్తారనమాట. ఇన్కమింగ్ ఏమేమి ఉన్నాయి, Q1 నుంచి B, Q2 నుంచి A అండ్ Q3 నుంచి A. 3 ఇన్కమింగ్స్ ఉన్నాయి కాబట్టి 3 రాశాను. ఓకేనా, 3 ఎక్స్ప్రెషన్ రాశాను. డన్. సో దీన్ని ఈక్వేషన్ 1, సారీ
Hmm. దీన్ని ఈక్వేషన్ 1 అండ్ దీన్ని ఈక్వేషన్ 2 అండ్ దెన్ దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేయాలి? సో ఈక్వేషన్ ఫర్ ఈ స్టేట్ రాస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం? యాడ్ ఎప్సిలాన్ టు ద ఇనిషియల్ స్టేట్ కి ఎప్సిలాన్ కూడా పెట్టేస్తాం. నెక్స్ట్ సింప్లిఫై చేయాలి, వీటిని సింప్లిఫై చేయాలి. ఓకే, సింప్లిఫై ది ఈక్వేషన్ అండ్ ఫైండ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఫైనల్ స్టేట్ కి. ఓకే, ఫైనల్ స్టేట్ ని ఇప్పుడు సాల్వ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ Q2. Done. Q1, I mean equation 1. Equation 1 substitute in equation 2. Okay, for simplification. So Q2 equal to Q1 అంటే epsilon A. That means tab ఇది చిన్న ప్రాబ్లం అయినట్టుంది. ఓకే, Q2 equal to epsilon A. సో Q1 అంటే ఏంటి? ఎప్సిలాన్ కదా. సో ఎప్సిలాన్ ప్లేస్ చేస్తాం. సో సింపుల్గా ఏం రాయొచ్చు దీన్ని? Q2 equal to A. ఓకే, దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ substitute equation 1 and 3. సారీ, ఇక్కడ 3 ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడ 4 రాసుకుందాం. ఈక్వేషన్ 1 and 4 in 3. ఓకే, సో థర్డ్ ఈక్వేషన్ ఏంటి? Q3 equal to Q1B plus Q2A plus Q3A. ఇది ఈక్వేషన్ 3. దీనిలో ఫస్ట్ది రాద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటిది ఫస్ట్ ఈక్వేషన్? Q1 equal to ఎప్సిలాన్. సో Q1 ఎక్కడ ఉంది? ఇక్కడ. దాన్ని ఎప్సిలాన్ చేస్తున్నాం. ఎప్సిలాన్ B ప్లస్ Q2 equal to A plus Q3A. ఓకే, సో ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ B అంటే B, ఫైన్, ప్లస్ AA ప్లస్ Q3A. ఓకే, సో దీంట్లో మీరు చూసుకున్నట్టయితే దీంట్లో ఏం చేయక్కర్లేదు. దీన్ని చూడండి, దీన్ని అంతటిని Q అనుకుందాం, దీన్ని R, దీన్ని P, Q3 అండ్ Q3. సో R. మీకు ఆర్డర్స్ థియరం ఉంది, అది ఏం చెప్తుంది? R ఈక్వల్ టు Q ప్లస్ RP అయితే దాన్ని R ఈక్వల్ టు QP స్టార్ అని రాయొచ్చు. సో R ఈక్వల్ టు QP స్టార్. ఇక్కడ Q ఏంటి? B ప్లస్ A, QP స్టార్. సో Q అనేది కంపల్సరీ పోల్లో పెట్టుకుందాం. P స్టార్, P ఏంటి ఇక్కడ? A, సో A స్టార్. ఓకేనా? సో ద ఫైనల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈస్ B plus A star. This is the answer according to the Arden's theorem. అర్థమైందా? సో మనం ఫైనల్ గా ఈ Q3 మీన్స్ ఫైనల్ స్టేట్ ని సాల్వ్ చేస్తూ రావాలన్నమాట. సాల్వ్ చేసుకుంటూ వస్తే మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది వచ్చేస్తుంది ఈజీనే. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా ఫర్ బెటర్ అండర్స్టాండింగ్? ఫైన్. Q1 ఇది ఇనిషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్, అండ్ P Q2 self to B, and next Q3 A P and A. ఓకే, దీనికి ఇప్పుడు చేద్దాం. సో మన ఫస్ట్ పాయింట్ ఏంటి? అన్నిటికీ కూడా ఈక్వేషన్స్ రాయాలి.
సో రైట్ ద ఈక్వేషన్ ఫర్ ఈచ్ స్టేట్. Q1 కి ఏమవుతుంది, దీనికి ఏమైనా ఇన్కమింగ్ స్టేట్స్ ఉన్నాయా? యా, ఇన్కమింగ్ స్టేట్స్ ఉన్నాయి. ఏంటది? Q1A ఒకటి, అండ్ ఇంకోటి ఏమున్నాయి, Q3 నుంచి కూడా వస్తుంది. సో Q3A. ఓకే, నెక్స్ట్ Q2కి ఇన్కమింగ్ స్టేట్ Q1B, Q1 నుంచి వస్తుంది, Q3 నుంచి వస్తుంది, ప్లస్ Q3B ప్లస్ Q2B. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? అంతే, 3. నెక్స్ట్ Q3కి ఏమేమి వస్తున్నాయా? యా, Q2 నుంచి వస్తుంది. Q3 ఈక్వల్ టు Q2A. ఫైన్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి? యాడ్ ఎప్సిలాన్. సెకండ్ పాయింట్ ఏంటి? యాడ్ ఎప్సిలాన్ టు ద ఈక్వేషన్ ఆఫ్ ఇనిషియల్ స్టేట్. ఇనిషియల్ స్టేట్ కి ఎప్సిలాన్ ని యాడ్ చేయమంటున్నారు. ఓకేనా? నౌ సాల్వ్ ద ఈక్వేషన్, సింప్లిఫై ద ఈక్వేషన్ యూజింగ్ ఆర్డెన్స్ థియరమ్. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలన్నమాట. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, ఈక్వేషన్ 2 అనుకుందాం, ఈక్వేషన్ 3 అనుకుందాం. మీకు వీలైతే ఫస్ట్ క్వశ్చన్ విన్నారు కాబట్టి దీన్ని కొంచెం పాజ్ చేసి ఒకసారి ఓన్గా ట్రై చేయండి. ఆ తర్వాత దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకేనా? వస్తే ఓకే, లేదు అంటే చూద్దరు కానీ. ఓకేనా? దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ Q1 కి మనం ఏం చేయాలి, ఈక్వేషన్ తీసుకురావాలి, సింప్లిఫై చేయాలి. సో ఫస్ట్ లీస్ట్ టర్మ్ నుంచి ఏం చేద్దాం, రైట్, ఇక్కడ దీన్ని పట్టుకుందాం. Q2 substitute 3 in 2, థర్డ్ ఈక్వేషన్ ఇన్ 2. సో థర్డ్ ఈక్వేషన్ ఏంటి, సారీ సెకండ్ ఈక్వేషన్ ఏంటి, Q2 ఈక్వల్ టు Q1B ప్లస్ Q3B ప్లస్ Q2B. ఓకే, సో థర్డ్ ఈక్వేషన్ Q3 అంటే Q2A. సో ప్లస్ చేసేయండి, Q1B ప్లస్ Q3 అంటే Q2A, నెక్స్ట్ B ప్లస్ Q2B. అండ్ ఈ రెండిట్లో Q2 కామన్ తీయచ్చు కదా. సో Q1B ప్లస్ Q2 కామన్ తీస్తే AB ప్లస్ B. ఓకేనా? సో Q2 ఈక్వల్ టు Q1B ప్లస్ Q2 హోల్ AB ప్లస్ B. ఓకే, సో దీనికి ఇది R ఈక్వల్ టు Q ప్లస్ RP స్టార్. RP ఫార్మాట్లో ఉంది కదా. సో మనకి ఆన్సర్ వచ్చేది అంతే, దాని తగ్గట్టుగా మనం అనుకోవాలన్నమాట. ఫైన్. సో R ఈక్వల్ టు Q ప్లస్ RP. సో ఈ ఫార్మాట్లో ఉంటుందని యూనిక్ సొల్యూషన్ ఏంటి, R ఈక్వల్ టు QP స్టార్. సో R ఈక్వల్ టు QP స్టార్. P స్టార్ ఇన్ ద సెన్స్ AB ప్లస్ B హోల్ స్టార్. ఓకేనా? నెక్స్ట్ ఈ ఈక్వేషన్ ఏమో 4 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, సో Q1 ఈక్వల్ టు Q1A ప్లస్ Q3 అంటే దీనికి ఇంకేం చేద్దామంటే Q2 ఈక్వేషన్ వచ్చింది కదా, ఆ Q2ని Q3 సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ Q3 మీన్స్ ఈక్వేషన్ 4 ఇన్ ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 3. Then Q3 ఈక్వల్ టు Q1B AB ప్లస్ B హోల్ స్టార్. ఓకే, అండ్ A. సో మనకి ఫైనల్ గా అన్ని కూడా సేమ్ టర్మ్స్ లో రావాలి కాబట్టి దీన్ని కూడా చేసుకున్నాను అనమాట. దీని ఒక ఈక్వేషన్ 5 అనుకుంటా. ఓకేనా? సో ఫైనల్ గా ఈ ఫైనల్ స్టేట్ ఈక్వేషన్ వచ్చేసి కంప్లీట్ గా
మనకి ఈ టర్మ్స్ లో ఉండాలి. అది ఏ స్టేట్ అయితే ఉందో ఆ స్టేట్ టర్మ్స్ లో ఉండాలి. సో ఇక్కడ Q2 సారీ Q3 ఏంటి ఈక్వేషన్ 1 ఏంటి? యా Q3A ప్లస్ ఎప్సిలాన్. సో Q1 ఈక్వల్ టు Q1A ప్లస్ Q3 అంటే ఏంటి? Q1B హోల్ పవర్ AB ప్లస్ B హోల్ స్టార్ A ఇక్కడ ఏ ఒకటి ఉంది. సో A ఓకేనా? దీన్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు Q1 ఈక్వల్ టు ఏం చేద్దాం? ఈ రెండిట్లో Qని కామన్ చేద్దాం. Q1ని ఇక్కడ ఎప్సిలాన్ కూడా ఉంది కదా, Q1 కామన్ తీద్దాం. తీస్తే Q1 A ప్లస్ ఇక్కడ B AB ప్లస్ B హోల్ స్టార్ A అండ్ దెన్ ఓకే నెక్స్ట్ ప్లస్ ఎప్సిలాన్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేసాను. ఓకే ఇప్పుడు దీన్ని R ఈక్వల్ టు Q ప్లస్ ఆర్పి ఫార్మాట్లో ఉందా? కొంచెం రివర్స్లో ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. సో దీనికి ఏం రాయొచ్చు? Q1 ఈక్వల్ టు R ఈక్వల్ టు QP స్టార్ అంటే A ప్లస్ B AB ప్లస్ B హోల్ స్టార్ AA హోల్ స్టార్. ఓకే సో ఇక్కడ ఎప్సిలాన్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి Q1 ఈక్వల్ టు A ప్లస్ B AB ప్లస్ B హోల్ స్టార్ AA హోల్ స్టార్. ఓకే సో దిస్ ఈస్ ద ఫైనల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. అర్థమైందా? సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం రివర్స్ చేసి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా పెట్టా కదా, అక్కడ మీరు డౌట్స్ అడగచ్చు. ఓకేనా?